అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 6 అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి ఆరోగ్యం, కుటుంబం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు మనం చాలా క్లియర్గా అయితే చూసుకుందాం. ఇక అందరికీ సులువయ్యే విధంగా అయితే తెలుసుకుందాం. మరి ఈ రాశిలో అయితే పుట్టినటువంటి వారు ఈ జాతకులు చాలా అదృష్టవంతులని అయితే చెప్పుకోవచ్చు. అసలు ఈ రాశి వారికి గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే కొంతమంది మూర్ఖత్వంతో ప్రవర్తించేవారు కూడా ఉన్నారు. మరి కొంతమంది అతి మంచితనంతో కూడా అన్నీ పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ రాశి వారు ఏంటంటే కొన్నిసార్లు వీరి యొక్క నిర్ణయాలు విఫలం అవ్వడం వల్ల వీరు అనుకున్న అంచనాలు తారుమారయ్యేటువంటి లక్షణాలు కూడా చాలానే ఉన్నాయి. అటువంటి క్షణాలు కూడా చాలానే ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు వీరు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నటువంటి రోజులు కూడా చాలానే ఉన్నాయి. మరికొన్ని రోజులు మొత్తం చిరాకుగా అనిపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే దానికి కారణం ఏందంటే అది గ్రహాల ప్రభావం అనేది అయితే మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎటువంటివి పాటించాలి, ఏం చేయాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయడం ద్వారా చాలా అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజున చెప్పాలంటే కొన్ని గ్రహాల ప్రభావం అనేది బలంగా ఉండబోతుంది. అందులో మొదటిది ఏంటంటే ఇది ఈ రాశి వారికి చెందిన వారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి శుభవార్తలు గడించే విధంగా అయితే చాలా బాగా ఉన్నారు. అయితే కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలు కూడా ఈరోజు సాయంత్రానికి అయితే వీరు వినబోతూ ఉన్నారు. అయితే కొంతమందికి తెలియకుండా ఆవేశం, కోపం అనేవి పెరగబోతున్నాయి. వీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని చిన్న విషయాలకు మీకు విపరీతమైన కోపం అనేది ఈ రోజున రావచ్చు. అలాగే మీరు పనిచేసే కార్యాలయాల్లో కానీ చిన్న తప్పు చేసినా కానీ, లేదంటే ఇళ్లలో పిల్లలు అల్లరి చేసినా కానీ, లేదా ట్రాఫిక్లో ఏదైనా అడ్డం వచ్చినా కానీ మీరు వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం అనేది చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే మీ సహనాన్ని కోల్పోవడం అనేది చాలా సులభం. ఈ కోపం వలన 2 రకాల నష్టాలు అనేవి జరుగుతాయి. అది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం దెబ్బతింటుంది, మరియు అనవసరమైనటువంటి కోపం వలన రక్తపోటు, బీపీ అనేది అయితే వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు అనేవి మిమ్మల్ని బాధపెడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. మీరు కోపంలో అన్నటువంటి మాటల వల్ల మీ ఆత్మీయులు కానివ్వచ్చు, స్నేహితులు కానివ్వచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు చాలా బాధపడతారు. ఆ తర్వాత బంధాలు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వారిని అనవసరంగా మాటలని బాధ పెట్టామే అని అనుకోబోతారు. మళ్ళీ ఆ మాటలు వెనక్కి తీసుకోలేము కదా. కనుక ముందుగానే మనం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అయితే చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు ప్రశాంతంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడి నుండి 2 నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా ఉండడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు చాలా ప్రశాంతంగా ఉండడం అనేది ఈ రోజున మీ విజయానికి కూడా మొదటి మెట్టు అన్నమాట. ఇక రెండవదైతే ముఖ్యమైన విషయం ఏంటంటే గనక ఈరోజు మీకు శని భగవానుడు మీ రాశిలో చాలా మేలు చేయబోతున్నాడు. అంటే కుటుంబ సభ్యుల పరంగా కానివ్వండి, అలాగే మీ ఇల్లు, అలాగే మీ సుఖం తగినటువంటి మీ వాహనాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా శని భగవానుడు అయితే మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడు. చాలా లోతుగా ఈరోజు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీకు మంచి విజయాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. అలాగే మీ మంచి ఓర్పును కూడా నేర్పిస్తాడు. తొందరపడి ఏ పని కూడా చేయకూడదని, మీకు ఉదాహరణకు ఈ రోజున అంటే కొత్త ఇల్లు కొనాలని లేదా మారాలని కానీ అనుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని కాగితాలు, డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నాయా లేదని 1, 2 సార్లు మీరు సరిగ్గా పరిశీలించుకోవడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఒక కొత్త బండి కానీ, కారు కానీ కొనాలనుకునే దాని గురించి కూడా పూర్తిగా మీరు అందరినీ పరిశీలించి ఇది మనకు అవసరమా లేదా అని ఆలోచించి తర్వాతే తీసుకోవడం చాలా మంచిది. పక్కింటి వాళ్ళు కొన్నారు నేను కొనాలని తొందరపడేసి అప్పు చేసి ఏ వస్తువులను అయితే కొనుగోలు చేయవద్దు. అలాగే ఉద్యోగం మారేటువంటి విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని అయితే పై అధికారులు తిడుతున్నారు, వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోవాలని ఆవేశంగా అయితే నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండబడటం అయితే చాలా మంచిది. అలాగే శని భగవానుడు ఎప్పుడు కూడా మనల్ని కష్టపెట్టాలని చెప్పి అసలు చూడ, కానీ మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి అయితే మన ఓపికను, సహనాన్ని పరీక్షించాలని చెప్పి చూస్తూ ఉంటాడు అదే శనిదేవుడు. ఇక ఈ పరీక్షలో కనుక మీరు కనుక నెగితే భవిష్యత్తులో మీకు తిరగనేది ఉండదు. ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలైనా, అసలు మంచి గ్రహాలైనా, ఈ మనకు చేసేవి ఏవైనా మంచి ఖచ్చితంగా ఉన్నాయని అంటే మీకు రాహువులో ఇంట్లో కేతువు,
ఉండడం వల్ల శుభకరమైనటువంటి ఫలితాలు కూడా పొందబోతున్నారు. అలాగే ఈ రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. సాయంత్రం లోపు మీకు తెలియనటువంటి సంచలనమైన కొన్ని శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీకున్నటువంటి బద్ధకాన్ని పోగొట్టుకొని ఈరోజు చేసినటువంటి పట్టుదలతో చేసినటువంటి పని విజయకేతనాన్ని అయితే ఎగరబోతున్నారు. అలాగే మీరు మాట్లాడేటువంటి ప్రతి పనులు కూడా మార్కెటింగ్ రంగంలో కావచ్చు, ఇలా చాలా సహాయం అనేది మీకు చాలా పనిగా ఉంటుంది. మీరు నలుగురిలో ధైర్యంగా అయితే మాట్లాడుకోగలుగుతారు. దైవబలం అనేది మిమ్మల్ని గట్టిగా రక్షిస్తుంది, మీ వెన్నంటే ఉంటుంది. అదృశ్య శక్తి అనేది మిమ్మల్ని ఈరోజు కాపాడుతూ ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకున్నా కానీ చివరి నిమిషంలో వచ్చేసరికి మీకు సహాయం చేయడం కానీ, అనుకోకుండా ఆ సమస్య నుండి మీరు బయటపడడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే గురువుల యొక్క ఆశీర్వాదాలు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఈ రోజున మీకు బాగా లభిస్తాయి. దైవశక్తి కూడా మీలో బాగా రెట్టింపుగా పెరగబోతుంది. ఇక మీ జీవితంలో ఒక్క విషయం గురించి వివరంగా తెలుసుకోబోతున్నారు. అలాగే ముందుగా డబ్బు, ఆర్థిక పరిస్థితి ఈ రోజున ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది, కానీ విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు. అలాగే మీకు డబ్బు విపరీతంగా ఉన్నటువంటి లోటు కూడా ఉండదు. అలాగే మీ అవసరాలకు తగిన విధంగా అనేది మీ చేతికి అందుతుంది. ఖర్చులు కూడా బాగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఇంటి కోసం అలాగే వాహనాల రిపేర్ల కోసం ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలానే అవసరాలు తలెత్తుతూ ఉంటాయి. శుభవార్తలు వింటుంటే అప్పుల బాధతో చాలా కష్టంగా ఇబ్బంది పడుతున్న వారు కొంతమంది వ్యక్తులైతే ఈ రాశి వారికి కొంత విముక్తి లభించబోతుంది. ఈ రాశి వారికి ఈ రోజున అప్పులు తీర్చడానికి ఏదైనా కొత్త మార్గాలు దొరకడం అనేవి కానీ, మీరు ఎవరికైనా కానీ ఇచ్చినటువంటి డబ్బు తిరిగి మరలా రావడం లాంటివి కానీ ఈ రోజున సంభవిస్తాయి. అయితే మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా కూడా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీ భవిష్యత్తులో ఉద్యోగం అలాగే వ్యాపార విషయానికి వస్తే కనుక విద్యార్థులు అలాగే నిరుద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది ఈరోజు మీకు లభించబోతుంది. కానీ బద్ధకాన్ని మాత్రం పూర్తిగా విడిచిపెట్టి ఈరోజు మీరు చదివింది రేపటికి వాయిదా వేయకుండా ఉండాలి. అలా చెప్పి మీరు గట్టిగా నిర్ణయించుకోవాలి. అలా మీరు కష్టపడితేనే మీరు అనుకున్న దానికంటే కూడా మంచి ఫలితాలు అనేది మీ ఉద్యోగంలో కానీ చదువులో కానీ మీకు రావచ్చు. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు అలాగే ఆ పై కంపెనీల నుంచి మీకు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వెళ్ళండి. బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చేటువంటి అవకాశాలు కూడా వెనక్కిపోవచ్చు. కాబట్టి ఇప్పటికి మీరు ఉద్యోగంలో ఉన్న వారికి ఈ నెల అయితే కొంచెం ఒత్తిడి తక్కువగా ఉన్నా కానీ మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే పై అధికారుల నుండి మీ పనిని అయితే గుర్తిస్తారు. ప్రమోషన్లు కూడా లేదా జీతం పెంపు లాంటివి కూడా మీకు కొన్ని శుభవార్తలు కూడా మీకు అధికంగానే కనిపిస్తున్నాయి. ఇక అంత సులభంగా ఏది మీకు దొరకనటువంటి కొన్ని సూచనలు అయితే ఈరోజు తెలుసుకోబోతున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, అనవసరమైనటువంటి గొడవల జోలికి అస్సలు వెళ్ళొద్దు. కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా ఓపికగా మీ పనిని చేసుకుంటూ పోతే అంత మంచిది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికైతే ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగానే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటూ ఉంటుంది. అయితే గత కొన్నేళ్లలో మీకు వ్యాపారం అనేది చాలా తక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. ఇక మెరుగుపడుతుంది. అంటే కొత్త కస్టమర్లు వస్తారు. వ్యాపారంలో మీకు భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో, లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా క్లియర్గా అయితే ఉండాలి. అవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మలుచుకోవాలి. గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా దృష్టిలో పెట్టుకొని వారితో కొంత నిదానంగా వ్యవహరించడం అనేది చాలా మంచిది. ఆవేశపడితే పార్ట్నర్షిప్ అనేది దెబ్బతింటూనే ప్రమాదం కూడా ఉంది. ఇక జీవితంలో అయితే వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక ఈరోజు సున్నితమైనటువంటి సమయము. మంచి విషయం ఏంటంటే కనుక మీకు మీ కుటుంబ సభ్యుల నుండి అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, పూర్తి సపోర్ట్ అయితే మీకు ఈరోజు పొందబోతున్నారు. మీరు ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా వాళ్ళు మీకు అండగా నిలబడతారు. ఇంట్లో బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది కనుక సానుకూలంగా అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా కూడా వహించాలి. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు అంటే ఒకరికొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి కారణం మీ కోపం లేదా మీ యొక్క ఒత్తిడి కావచ్చు. అలాగే ఉదాహరణకు మీరు పనిచేసే వ్యాపారం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య లేదా భర్తగా మామూలు విషయంగా అడిగినా కూడా మీకు చిరాగ్గా ఉండేటువంటి సమాధానాలు అయితే చెప్పవచ్చు. దానివల్ల నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి ఎదుటివారు అయితే బాధపడవచ్చు. లేదంటే వారు ఏది చెప్తే అది మీరు వినకుండా అటు ఇటు బేపరవు చేయడం వల్ల మీరు చెప్పేది వింటలేదని కొంచెం గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈరోజు భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకునే సమయం కూడా ఇచ్చుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే కనుక ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు అయితే చెప్పుకోవచ్చు. సహనం, ఓపిక ఈ రోజున మీ బంధాన్ని అయితే కాపాడేటువంటి 2 ముఖ్యమైనటువంటి ఆయుధాలని అయితే చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా మీ ఆరోగ్యం ఈరోజు చాలా పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలు ఏవి కూడా ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.
ఇందాక చెప్పుకున్నట్లు కోపం, ఒత్తిడి వలన మీకు బీపీ, తలనొప్పి, నిద్రలేమి సమస్యలైతే రావచ్చు. కానీ అలాగే మనం ఈరోజు అనుకూలమైనటువంటి దైవం ఎవరంటే గనక దత్తాత్రేయ స్వామినైతే చెప్పుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. దగ్గరలో వీలుంటే ఏ ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలనేవి ఉంటాయి. అలాగే ప్రయాణాల విషయానికొస్తే గనక ఈరోజు దూర ప్రయాణాలైతే చేయవలసి ఉంటుంది. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని దూర ప్రయాణాలను మీరు అనుకూలంగా చేసుకోవడం మంచిది. అవసరమైతే వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే గనక మీరు మంచిగా కండిషన్‌లో ఉన్న వాహనాన్నయితే ఎంచుకోవాలని అయితే చెప్పబోతున్నాము. ముందే అనుకున్నటువంటి ప్రయాణాల్లో అయితే చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఆటంకాలు, ఆలస్యాలు కూడా జరగవచ్చు. దానికి కూడా మీరు సిద్ధంగా అయితే ఉండాలి. ఎటువంటి పనులు జరిగినా కూడా మీరు వాటిని తీసుకునే విధంగా అయితే ఉండాలి. రేపటి రోజున అనుకూలమైన ప్రశాంతమైన రోజైతే చెప్పుకోవచ్చు. కోపంగా, ఇబ్బందికరంగా అనిపించినా కూడా చాలా అనుకూలంగా, మంచిగా, సాఫీగా అయితే మీ రోజు గడిచిపోతుంది. చాలా అద్భుతంగా అయితే ఉండేటువంటి రోజే. మీకు ఈ సమస్యలైతే చాలా తీరిపోయేటువంటి రోజు, సంచలనమైనటువంటి రోజు అని అయితే చెప్పుకోవచ్చు. మీరు చాలా శుభవార్తలు వినేటువంటి రోజని కూడా చెప్పుకోవచ్చు. మీరు చెప్పినట్టు వివరణ అయితే మీకు నచ్చినట్టయితే గనక మీరు కర్కాటక రాశి వారికి చెందిన వారైతే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కర్కాటక రాశి వారికి చెందిన వారుంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మనం చెప్పుకున్న వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.